తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలలో శ్రీ గాయత్రి విద్యా సంస్థల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. స్టేట్ టాప్ మార్కులతో తమ ప్రతిభను చూపారు. ప్రతి మార్కులోనూ 5-6 విద్యార్థులకు పైగా నిలిచారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీలలో శ్రీ గాయత్రికి తిరుగు లేదని నిరూపించారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి విద్యా సంస్థల యాజమాన్యం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ విద్యా ప్రణాళికలకు, తమ విద్యా ప్రమాణాల నాణ్యతకు, తమ అధ్యాపకుల బోధన పటిమకు ఈ ఫలితాలు నిదర్శనమంటున్నారు శ్రీ గాయత్రి విద్యా సంస్థల అధినేత పివిఆర్కే మూర్తి. అలాగే జూనియర్ ఎంఈసీ విభాగంలో అందుబాటులో ఉన్న కుకట్పల్లి సార్ శ్రీగాయలో కదండి. ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, ఎంఈసీ అయినా, సిఈసీ అయినా షీ స్కోర్డ్ 487/500. సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ గాయత్రి అద్భుతమైన ఫలితాలు సాధించింది. సో ఇటు ఎంపీసీ విభాగం తీసుకున్నా, బైపీసీ విభాగం తీసుకున్నా, ఎంఈసీ అయినా, సిఈసీ అయినా, సో ఏ విభాగంలో అయినా కూడా శ్రీ గాయత్రి విద్యార్థులు అద్భుతంగా తమ ప్రతిభా పాఠవాలు చాటుకోగలరు అని చెప్పినది ఈ ఫలితాలు నిరూపించాయి. సో ఈ ఫలితాల్లో మనకి ఎంపీసీ విభాగంలో 470 మార్కులు జరిగే పరీక్షలో 466 మార్కుల మీద 7 విద్యార్థులు వచ్చారు అని చెప్పనంటే, సో శ్రీ గాయత్రి యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంటుందని చెప్పినది అదే తెలియచేస్తుంది. ఎందుకంటే ఒక మార్క్ అనేది ఫ్లూక్గా చెప్పొచ్చు, కానీ ఒకే మార్క్ మీద ఇంతమంది విద్యార్థులు రావడం అని చెప్పినది నిజంగా అది ప్రణాళిక యొక్క ప్రతిష్టతని తెలియచేస్తుంది. సో అలాగే ఈ విద్యార్థులు కేవలం ఇంటర్మీడియట్ పరంగా మార్కులకే కాకుండా సో ఇంటర్మీడియట్తో పాటు పోటీ పరీక్షలకు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారో అంతకంటే బెటర్గా చేసే పొజిషన్స్లోకి వెళుతున్నారు. దానికి గల కారణం ఏంటి అని చెప్పారంటే వ్యవస్థ మారుతోంది. ఈ విద్యా వ్యవస్థ మారుతంలో మార్పులని ఇమ్మీడియట్గా అవగాహన చేసుకుని ఆ మార్పులతో పాటు నెక్స్ట్ ఇయర్ ఏ మార్పు జరుగుతుంది అనేది ముందుగానే ఊహించి ఆ మార్పుకు తదనుగుణంగా వెళుతున్నది శ్రీ గాయత్రి విద్యా సంస్థ. సో దానికి తగ్గట్టుగానే విద్యార్థులు కూడా సో రాబోయే మార్పుల్ని స్వాగతిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. సో ప్రైవేట్ కళాశాలలో విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత శాతం తగ్గింది అని అనుకున్నప్పటికీ కూడా సో మనకి శ్రీ గాయత్రి విద్యా సంస్థలకు వచ్చేటప్పటికి సో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇయర్ జూనియర్ ఇంటర్మీడియట్ పాస్ పర్సంటేజ్ అనేది చాలా పెరిగింది. సో అదేవిధంగా సీనియర్ ఇంటర్మీడియట్లో కూడా 91% వరకు విద్యార్థులు ఉత్తీర్ణత అవటం. సో ఉత్తీర్ణతే కాకుండా వీళ్ళలో కూడా అధిక శాతం మంది విద్యార్థులు A+ గ్రేడ్లోనే ఉన్నారని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తున్నాం. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది స్టూడెంట్స్ గాట్ మోర్ దెన్ 75% ఆఫ్ ది మార్క్స్. సో అది ప్రణాళిక యొక్క పటిష్టతను తెలియచేయడానికి ఇంకొక అంశంగా మనం భావించుకోవచ్చు.